ఈరోజు వాక్యాంశము యోహాను సువార్త 14వ అధ్యాయం 27వ వచనాన్ని ధ్యానిద్దాం. నా శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, లోకం ఇచ్చినట్టుగా నేను మీకు అనుగ్రహించటలేదు అని పరిశుద్ధ గ్రంథములో రాసి ఉన్నది. ఈ లోకములో ఇచ్చే శాంతి సమాధానము కేవలము కొద్ది నిమిషాలు, కొద్ది గంటలు మాత్రమే. ఆయన మనకు ఏ విధంగా సమాధానాన్ని అనుగ్రహిస్తాడంటే, ఆయన సమాధానానికి కర్త అయిన దేవుడు అని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. ఆయన సమాధానకి కర్త, మరి శాంతికి కర్త అయి ఉన్నాడు. దేవుడు ఆయన మన పక్షాన ఎంతో ప్రేమ కలిగి ఎంతో శాంతిని సమాధానాన్ని ఇస్తున్న సమాధానానికి అధిపతిగా ఆయన ఉన్నాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, దేవుడు తన ప్రియకుమారుణ్ణి మన కొరకు పంపి సమాధానాన్ని, శాంతిని నెలకొల్పడానికి ఆయన ఎంతో త్యాగం చేశాడు. ఆయన మన చెయ్యి పట్టుకొని ఎంతగానో ఆయన యొక్క ప్రేమను మనకి చూపించాడు. ఆయన యొక్క శాంతిని మనకు తెలియపరిచాడు. ఆయన మనలో ప్రతి ఒక్కరి మీద ఆయన యొక్క సమాధానాన్ని కుమ్మరించాడు. మన మనస్సు మీద ఆయన ఎంతో శ్రద్ధ తీసుకున్నాడు. మనము ఆయన్ని ఆనుకున్నట్లయితే ఆయన మన తట్టు తప్పక చూస్తాడు. ఆయన మనల్ని పూర్ణ శాంతి గలవానిగా చేస్తాను అని అనేక వాక్యాంశాల్లో దేవుని వాగ్దానాన్ని పెట్టి ఉన్నాడు. మన దేవుడు గొప్పవాడు. ఆయన గొప్ప ఆలోచనకర్త. మన మనస్సుని ఆయన ఆనుకుని ఉన్నాడు. మనము ఆయన యొక్క ప్రేమను ఆనుకునేవారిగా మనము ఉండాలి. ఆయన వాక్యాన్ని మనము ధ్యానించినప్పుడు, ఆయన్ని మనం ఆనుకున్నప్పుడు ఆయన మన హృదయాన్ని శాంతితో నింపుతాడు. దేవుని తట్టు మనం చూచినప్పుడు ఆయన మన తట్టు ఉంటాడు. ఆయన ఒక్కడే మనకి నిరీక్షణ, ఆధారము, శాంతిని ఇచ్చేవాడు. ఈ లోకము యొక్క శాంతి, సమాధానము ఎవరు కూడా మనకు సంపూర్ణంగా అనుగ్రహించలేరు. కానీ దేవుని ద్వారా వచ్చే శాంతి, సమాధానము, నెమ్మది మన జీవితాలకు ఎంతో సహాయపడుతుంది, ఎంతో నెమ్మదినిస్తుంది, ఎంతో శాంతినిస్తుంది. కానీ దేవుణ్ణి మనము ఆనుకొని ఉండాలి. ప్రియ సహోదరుడా, సహోదరి, ఈరోజు నీవు శాంతి లేక, సమాధానం లేక బాధపడుతున్నావేమో. దేవుని యొక్క వాక్యాన్ని నువ్వు ధ్యానించి ఆయన్ని ఆనుకున్నప్పుడు నీకు శాంతి, సమాధానములు దొరుకుతాయి. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మిక్కిలిగా మేము ప్రేమించే మా పరలోకపు తండ్రి, మేము శాంతి, సమాధానం లేక జీవిస్తూ ఉన్నట్టయితే దేవుని ఒక్క వాక్యము సెలవిస్తుంది కదా, నా శాంతిని మీకు అనుగ్రహిస్తున్నానని యేసుక్రీస్తు వారు చెప్పిన మాటను మేము జ్ఞాపకం ఉంచుకొని, అవును, దేవాది దేవుడే మమ్మల్ని పూర్ణ శాంతి గలవాడిగా, నిరీక్షణ కలిగిన వారిగా, సమాధానానికి అధిపతిగా ఉన్న ఆయనే మమ్మల్ని శాంతిగా, సమాధానంగా ఉంచగలడని, అయా సర్వమానవాళిలో శాంతి లేక, సమాధానం లేక అనేక ఇబ్బందులు, సమస్యలు తలెత్తడం, దేశాల మీద శాంతి లేక యుద్ధాలు చేసుకోవటం, అలాగే కుటుంబాల్లో ఐక్యత లేక, శాంతి సమాధానాలు లేక ఉండటం, నాయన ఎన్నో సాతాను సృష్టిస్తూ ఉన్నాడు. దేవా, నీ వైపు తిరిగి నిన్ను ఆనుకొని నాయన ఉండులాగున మాకు శాంతిని, సమాధానమును వినుచున్న వారికి మాకును కూడా సహాయము చేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము మా పరలోకపు తండ్రి.